అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఈవినింగ్ చిటికలో చేసుకునే నెంబర్ 1 స్నాక్ రెసిపీ అండి, అరటికాయ బజ్జీ. ఎన్ని ఈవినింగ్ స్నాక్స్, ఎన్ని ఫాస్ట్ ఫుడ్స్ వచ్చినా పచ్చిమిర్చి బజ్జీ, అరటికాయ బజ్జీకి ఉన్న ఫేవర్ అదే కదండి. కాబట్టి ముందుగా బజ్జీ పిండి కోసం ఒక 2 బౌల్స్ శనగపిండి యాడ్ చేసుకొని, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. మీరు తీసుకున్న శనగపిండి మిశ్రమాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. దీంట్లో తినే సోడా వేస్తే బజ్జీ ఉబ్బుతుంది, కానీ హెల్త్కి మంచిది కాబట్టి నేను తినే సోడా అయితే యాడ్ చేయట్లేదండి. పిండి మిశ్రమాన్ని ఒక 5 మినిట్స్ వరకు ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఫ్లఫీగా కలుపుకుంటే బాగా పొంగుతుంది. చూసారు కదా, ఇలా గుల్లలు గుల్లలుగా రావాలి. నెక్స్ట్ మనం ఫింగర్ టచ్ చేస్తే ఇట్లా అంటుకోవాలి, అప్పుడు సరిపోతుంది స్ట్రక్చరు. ఇంకా బజ్జీ కోసం మనము అరటికాయను బాగా పీల్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని అరటికాయని మనము బజ్జీకి అనువుగా కట్ చేసుకోవాలి. బజ్జీకి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. పొడుగగా అన్న కట్ చేసుకోవచ్చు, ఇలా పీసెస్ కింద కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా హాఫ్ చేసి స్ట్రైట్గా కట్ చేసుకున్నానండి. చూసారు కదా, ఇలా బజ్జీ మిశ్రమానికి అరటికాయ మిశ్రమం అంతా కూడా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు 2-3 ముక్కలు అరటికాయ ముక్కలు పిండి మిశ్రమంలో వేసుకొని డమ్ చేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్గా, ఎంత వంట రాని వాళ్ళైనా, బ్యాచిలర్స్ అయినా ఫ్రెండ్స్తో సరదాగా కూర్చొని ఇట్లా రెసిపీ చేసుకొని తింటే ఆ మజానే వేరు. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళకి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా రెసిపీని ట్రై చేసి వేడివేడిగా సర్వ్ చేయండి. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువైపోయి ఈ రెసిపీస్ అన్నీ కూడా చాలామంది పిల్లలకు తెలియట్లేదు. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఈ రెసిపీస్ కూడా చాలా మంచి రెసిపీస్ అండి. ఒకసారి ట్రై చేసి పెట్టండి పిల్లలకి. ఈ రెసిపీస్ అన్నీ కూడా వాళ్ళకి రుచి తెలుస్తాయి. అయితే ఇలా డైరెక్ట్గా తింటారు, కొంతమంది చట్నీతో నంచుకుంటారు. కాకపోతే నేను చెప్పే రెసిపీ ఇలా బజ్జీలన్నిటినీ కూడా పైన కారం జస్ట్ చల్లుకొని కానీ, చాట్ మసాలా కానీ పైన జస్ట్ సర్వ్ చేసుకుంటూ తింటే ఎక్సలెంట్గా ఉంటుంది రుచి. మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. లైక్ చేయండి.